e4, కింగ్స్ పాన్ ఓపెనింగ్, c6, నైట్ c3, d5. సో ఇక్కడ అటాక్ చేస్తున్నారు మన పాన్ని. సో మనం క్వీన్ తో సపోర్ట్ తెచ్చుకుందాం. క్వీన్ e2, సో d క్రాస్ e4, నైట్ క్రాస్ e4, నైట్ d7, నైట్ d6, checkmate, చెక్మేట్. e4, కింగ్స్ పాన్ ఓపెనింగ్, d5, e క్రాస్ d5, క్వీన్ క్రాస్ d5, knight c3, queen back to d8, bishop c4, knight f6, knight f3, bishop g4. ఇక్కడ మనం క్వీన్ని సాక్రిఫై చేసి మనం వాళ్ళని ట్రాప్లోకి లాగుతున్నాం. సో ఇప్పుడు నేను ఈ నైట్ ఓపెన్ చేసి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను. సో నైట్ e5. ఓకే, సో అతను ఖచ్చితంగా క్వీన్ని క్యాప్చర్ చేస్తారు. బిషప్ క్రాస్ d1. సో నెక్స్ట్ wonderful checkmate, bishop cross f7, checkmate, checkmate, e4, e5, knight f3, knight c6, bishop b5, knight f6. సో ఇక్కడ మన పాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సపోర్ట్ తెచ్చుకున్నాను, d3, knight e7. సో ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి, ఇక్కడ ఉన్న సపోర్ట్ తీసేసాడు, ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి మనం పాన్ని క్యాప్చర్ చేస్తున్నాము. నైట్ క్రాస్ e5, c6. ఇక్కడ మనం దీన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాం బిషప్. సో ఫ్రీగా వచ్చింది కాబట్టి అతను తింటాడు. సో నెక్స్ట్ మనం వండర్ఫుల్ చెక్మేట్, నైట్ d6, checkmate, e4, e5, నైట్ f3. సో ఇక్కడ ఫ్రీగా పాన్ ఉంది కాబట్టి సో నైట్ని క్యాప్చర్ చేస్తాడు. నైట్ క్రాస్ e5, నైట్ c6, నైట్ క్రాస్ c6, d క్రాస్ c6, నైట్ c3, బిషప్ c5, బిషప్ c4, నైట్ g4, క్యాజిల్ కింగ్ సైడ్, క్వీన్ h4. సో దీన్ని ఇక్కడి నుంచి వెనక్కి పంపించడానికి అతను h3 అనేది యూజ్ చేసినాడు. సో మనం వెనక్కి వెళ్ళకుండా ఇప్పుడు నైట్తోని క్యాప్చర్ చేస్తాం. నైట్ క్రాస్ f2. సో ఇక్కడ అదనంగా క్వీన్ సపోర్ట్ తెచ్చుకున్నాడు. సో నో ప్రాబ్లం. check, నైట్ క్రాస్ h3, ఓపెన్ చెక్ అండ్ డబుల్ చెక్, డిస్కౌంట్ చెక్. దీంతో చెక్ పడుతుంది ప్లస్ దీంతో చెక్ పడుతుంది. check, అగైన్ చెక్. సో వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. checkmate, e4, e5, d4, e cross d4, c3, d cross c3, bishop c4, c cross b2. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారు, మనము కొన్ని అనేది ఇక్కడ ఫ్రీగా ఇచ్చాం పాన్స్, 2 పాయింట్స్ అనేది సాక్రిఫై చేసినాము. సో చూద్దాం ఎలా ఉంటుందో. check, బిషప్ b4 చెక్. సో నైట్తో డిపెండ్ చేస్తున్నాము. నైట్ d2, నైట్ f6, నైట్ f3. ఇక్కడ చూడండి, దీన్ని క్యాప్చర్ చేసినా మనము దీంతో క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే డిస్కౌంట్ చెక్, ఓపెన్ చెక్ ఉంటుంది కాబట్టి. ఓకే, నైట్ e4, క్యాజిల్ కింగ్ సైడ్. సో ఈ సపోర్ట్తో అతను ఫ్రీగా ఇది క్యాప్చర్ చేసినాడు. check, రూక్ ఈవెన్ చెక్, బిషప్ బ్యాక్ టు e7, క్వీన్ క్రాస్ d2, క్యాజిల్ కింగ్ సైడ్, రూక్ క్రాస్ e7, క్వీన్ క్రాస్ e7, రూక్ e1. ఆ లైన్ నుంచి తప్పించి పక్కన పెట్టాలి. క్వీన్ d1, నైట్ g5. సో ఈ రెండు అనేది మెయిన్, వాటిని ఇప్పుడు నైట్ అనేది తన అన్నర్లో తెచ్చుకుంది. సో నైట్ c6, నైట్ క్రాస్ f7, రూక్ క్రాస్ f7. ఇక్కడ చెక్మేట్ చేయడానికి ఇక్కడ ఒక అవకాశం మనం క్రియేట్ చేసుకున్నాము, కానీ అతను వేరే ఒక దాంతో అతను ఏదో ఒకటి చేసి దాని వల్ల సపోర్ట్ తెచ్చుకుంటాడు. క్వీన్ f8. సో ఇక్కడ మనం మన క్వీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాము. సో అతను ఖచ్చితంగా మన క్వీన్ని క్యాప్చర్ చేస్తాడు. checkmate, e4, e5, d4, e క్రాస్ d4, c3, d క్రాస్ c3, నైట్ క్రాస్ c3, నైట్ c6, బిషప్ c4, నైట్ a5. check, సో ఇక్కడ మనం బిషప్ని సాక్రిఫైస్ చేస్తున్నాము, చెక్ చేస్తూ. కింగ్ క్రాస్ f7, check,
ఇక్కడ చూడండి, దీన్ని అటాక్ చేస్తున్నాం, చెక్ చేస్తూ. సో డబుల్ అటాక్ దీన్ని. ఓకే, క్వీన్ d5 చెక్, కింగ్ బ్యాక్ టు e1, check, క్వీన్ h5 చెక్ అగైన్, కింగ్ e2, check, knight d5 చెక్, కింగ్ d6, బిషప్ తో check, చెక్, కింగ్ c5, check, knight cross c7 discovered చెక్, కింగ్ c6, check, rook c1 చెక్. Now wonderful checkmate, queen b5, checkmate, e4, e5, knight f3, knight c6, bishop c4, knight f6, d4, e cross d4. ఇక్కడ మనం క్యాప్చర్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకు ఇంకో ట్రాపింగ్ ప్లాన్ ఉంది కాబట్టి దాన్ని మనం చేయట్లేదు. సో క్యాజిల్ కింగ్ సైడ్ h6. సో ఈ నైట్ ఇక్కడ రాకుండా h6, నైట్ h4, ఫ్రీ పాన్ క్యాప్చర్, నైట్ క్రాస్ e4, క్వీన్ h5, g6, check, బిషప్ సాక్రిఫైస్ చెక్, కింగ్ క్రాస్ f7, check, క్వీన్ క్రాస్ g6 చెక్, కింగ్ e7. ఇక్కడ బ్యూటిఫుల్ చెక్మేట్ విత్ నైట్ f5, checkmate, d4, e5, b cross e5, bishop c5, knight f3, d6, e cross d6. సో ఇక్కడ మనము నైట్ అనేది ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాము. d cross e7. చూడండి ఇక్కడ బ్యూటిఫుల్, ఇక్కడ మనం వాళ్ళ క్వీన్ని టార్గెట్ చేస్తున్నాం. బిషప్ check, క్రాస్ f2 చెక్. సో వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా తినాల్సిందే. ఓకే, కింగ్ క్రాస్ f2. ఓకే, సో వాళ్ళ క్వీన్ అనేది ఇక్కడ మనం టార్గెట్ చేసినాము. సో క్వీన్ లేకపోతే గేమ్ గెలవడం వెరీ ఇంపాసిబుల్. e4, e5, నైట్ f3, నైట్ c6, బిషప్ c4, బిషప్ c5, క్యాజ్లింగ్, నైట్ f6. దీన్ని అటాక్ చేస్తుంది కాబట్టి d3తో సపోర్ట్ ఇచ్చాము. సో d6, h3, h6, c3, క్యాజ్లింగ్ కింగ్ సైడ్, d4, e క్రాస్ d4, c క్రాస్ d4. సో ఖచ్చితంగా బిషప్ బ్యాక్ వెళ్ళాల్సిందే. బిషప్ b6, నైట్ c3 డెవలప్, a6, బిషప్ f4, బిషప్ d7, క్వీన్ d2, కింగ్ h7. సో ఇక్కడ మనము బిషప్ని ఇక్కడ షిఫ్ట్ చేసాం, ఎందుకంటే ఈ రోలో పెట్టడానికని. తీస్తే మనకు డిస్కవర్ చెక్ వస్తుంది. ఓకే, నైట్ h5 check, ఓపెన్ చెక్, e5తో. సో కింగ్ బ్యాక్ వెళ్ళాల్సిందే, కింగ్ h8. సో ఇక్కడ మనం బిషప్ని సాక్రిఫైస్ చేస్తున్నాము. b క్రాస్ h6, check, క్వీన్ క్రాస్ h6 చెక్, కింగ్ g8. ఫైనల్గా క్వీన్ h7 చెక్ మేట్. checkmate, ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఏమిటో చూసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.